ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించారు కదా. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని స్తుతించు వారంగా, గణపరచు వారంగా, ఆయన కీర్తించు వారంగా దేవుడు మనల్ని నియమించినందుకు మనం ప్రభువుని మనస్ఫూర్తిగా స్తుతింపబద్దులమైనాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించాలి. మన ఆరాధనలో అబద్ధం ఉండకూడదు. సత్యవంతుడైన దేవుని సత్య విధానంలోనే మనం ఆరాధించే వారంగా ఉండాలి. దేవుని ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో నూతన కార్యాలు చూడగలం. ఆరాధన మన కుటుంబాలను, మన హృదయాలను ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుందనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. చాలామంది దేవుని బిడ్డలు లేఖనాల్లో ప్రభువును మనస్ఫూర్తిగా స్తుతించడం వల్ల ఆధ్యాత్మిక దీవెనలు ఎన్నో పొందుకున్నారు. మీరందరూ కూడా అట్టి ఆధ్యాత్మికమైన పటిష్టమైన స్థానంలో ఉండాలని, ఆత్మలో మీరందరూ వర్ధిల్లాలని, పరిశుద్ధాత్మ సంరక్షణలో మీరందరూ ఎదగాలని ప్రతిరోజు మీకోసం చాలా పట్టుదలగా బలంగా దేవుని సేవకులంగా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందామా. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 46 and verse 13. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ ఉండ నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ఐ విల్ ప్లేస్ సాల్వేషన్ ఇన్ జాయన్ ఫర్ ఇజ్రాయెల్ మై గ్లోరీ. ఎంత చక్కని వాగ్దానం ఇది. దేవుడు నియమించే దేవుడు, అనుగ్రహించే దేవుడు ఆయన. ఈ పర్టికులర్ వర్స్లో 3 ప్రాముఖ్యమైన అనుభవాలు మనం చూస్తున్నాం. ఒకటి, దేవుని నీతి మనకు దూరంగా లేదు. రెండవది, దేవుని రక్షణ ఆయన సియోన్లో ఉండ నియమించారు. మూడవది, ఇశ్రాయేలు వారికి తన మహిమను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ 3 మాటలు ఎంత శ్రేష్టమైన మాటలో మనం గమనించాలి. మానవ జీవితానికి అవసరమైనవి ఏంటి? ఈ రోజుల్లో చాలామంది అవసరం లేని వాటి కోసం పరిగెడుతున్నారు. తమ జీవితాలను పతనం చేసే వాటి కోసం పరుగెత్తి ఇబ్బందులు పాలవుతున్నారు. కొన్నిసార్లు మానవుడు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళడం వలన కీడును కొని తెచ్చుకుంటున్నాడు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాడు. పాప సంబంధమైన స్థలాల్లో తిరగడం వలన, అపహాసకులు కూర్చుండడం వలన లేనిపోయిన ఇబ్బందులు కొని తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు సియోనులో రక్షణ ఉండ నియమించాడని. సియోన్ అనేది దేవుని పట్టణం, దేవుని ప్రాంతం, లేదా దేవుని యొక్క పరిధి అనుకుంటే, చాలామంది దేవుని పరిధిలో ఉండకుండా, అంటే దేవుని దూరంగా చాలామంది బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలాసార్లు లేఖనాలు మనం గమనిస్తూ ఉంటే ఐగుప్తు, ఆ తర్వాత సియోను అను 2 మాటలు మనం చూస్తూనే ఉంటాం. ఐగుప్తు ఏమో దాస్య గృహం, దాసుల గృహంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దానిలో బానిసలుగా ఉన్నారు. 400 సంవత్సరాల వరకు ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా కాలం బానిసత్వంలో బ్రతికారు, ఇబ్బందులు పాలయ్యారు. కానీ దేవుడు వారందరినీ కూడా సియోనుకు తీసుకొచ్చారు. కనాను దేశాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చువారంగా, దేవుని దగ్గరగా జీవించడానికి ప్రభు అవకాశాలు ఇచ్చారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు ఇంకా ఐగుప్తులోనే ఉండిపోయావా లేదా సియోనుకు వచ్చావా? ఇది ప్రశ్న. ఐగుప్తులో దుఃఖం ఉంది, ఐగుప్తులో కలవరం ఉంది, ఐగుప్తులో ఆందోళన ఉంది. ఐగుప్తు అనేది దాస్యగృహంగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. కానీ సియోను అనేది దేవుని స్థలం. అక్కడ ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, దేవుని యొక్క నడిపింపు ఉంది, ఆయన ప్రసన్నత ఉంది, ఆయన మహిమ ఉంది. ఎవరైతే ఇప్పుడు సియోన్లో ఉంటున్నారో దేవుడు వారికి రక్షణ నియమించారు అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నా నీతి వారికి దూరంగా లేదు అన్నాడు. చాలాసార్లు మన జీవితంలో స్వనీతితోనో, దుర్నీతితోనో, అవినీతితోనో బ్రతికిన మన బ్రతుకులను దేవుడు తన నీతితో నింపాడు. గాడ్స్ రైచియస్నెస్ హ్యాస్ బీన్ ఇంప్యూటెడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన బ్రతుకుల్లో దేవుని నీతి నింపబడింది, డిపాజిట్ చేయబడింది. మనం ఏ ఒక్కరూ నీతిమంతులం కాదు కదా. బైబిల్ అదే చెప్పింది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. రోమాపత్రిక 3వ అధ్యాయం. మనలో ఏ ఒక్కరూ నీతిమంతులం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును మనం ఆశ్రయించినప్పుడు, రక్షకుడిని చేరుకున్నప్పుడు, ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని మనం అర్థం చేసుకుని, నా కోసం ఆయన శిలువలో మరణించడం నమ్మి ఆయన ప్రేమను ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో, ఇప్పుడు యేసు ప్రభు వారు తన నీతిని మన జీవితాల్లో డిపాజిట్ చేశారు. ఆయన దేవుని సన్నిధిలో మనం నిలబడడానికి మనకు ఉపయోగపడుతుంది దేవుని నీతి. మన నీతితో మనం దేవుని సన్నిధిలో నిలబడలేం. మన నీతితో మనం దేవుణ్ణి తండ్రి అని పిలవలేం.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన యందు ఉంచిన నీతి ద్వారా మనం దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగుతున్నాం. కృపాసింహాసనాన్ని ధైర్యంగా సమీపించగలుగుతున్నాం. హల్లెలూయా. దేవుని నీతి దేవుడు దూరంగా పెట్టలేదు. ఎవరైతే విశ్వాసంతో ఆయన అంగీకరిస్తున్నారో అలాంటి వారందరికీ ఆయన నీతిని దగ్గరగా ఉంచాడు, రక్షణ నియమించాడు. అంత మాత్రం కాకుండా ఇశ్రాయేలుకు మహిమ అనుగ్రహిస్తున్నాను అన్నాడు. క్రైస్తవ జీవితంలో దేవుని మహిమ యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది. మహిమ లేకపోతే మనందరం వట్టివారమే. మహిమ లేకపోతే మనందరం మట్టివారమే. దేవుని నడిపింపుని బట్టి ఈ మధ్యకాలంలో పాట రాశాను, అది మ్యూజిక్ పంపిస్తున్నాము. నీ మహిమ లేకపోతే మేము ఒట్టివారమయ్యా, నీ మహిమ లేకపోతే మేము మట్టివారమయ్యా అని ఒక పాట రాశాను. ఆ పాట అనేక మంది జీవితాల్లో నిజంగా ఆధ్యాత్మికమైన ఉద్యోగాన్ని తీసుకురావాలని ప్రార్థనాపూర్వకంగా ప్రజెంట్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆ పాటను మీరు వింటారు. నీ మహిమ లేకపోతే మేము ఒట్టివారం. ఎన్నైనా ఉండొచ్చు మన జీవితంలో, ఎన్ని ఆర్భాటాలైనా హుంగులైనా ఉండొచ్చు, కానీ దేవుని మహిమ లేకపోతే అవన్నీ వ్యర్థమే, అవన్నీ కూడా వృధా. నువ్వెంత చదువుకున్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత హోదా ఉన్నా, వాటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని యొక్క మహిమ నీ జీవితంలో ఉండకపోతే, దేవుని యొక్క కృప, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ నీలో లేకపోతే అవన్నీ వృధాయే, వట్టివే. దేవుని మహిమ మన మీద ఉన్నప్పుడు, దేవుని మహిమతో మనం నింపబడినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా బ్రతకగలం. దేవుని రాజ్య విస్తరణలో మనం వాడబడగలం. అందుకోసమే కదా దేవుడు మనల్ని రక్షించాడు. విలియం బూత్ అనే దేవుని సేవకుడు సందర్భంలో అంటారు, యేసు ప్రభు మనల్ని రక్షించింది మనం అనేక మంది రక్షించడానికే. ప్రభు మనల్ని పిలుచుకున్నది మనం అనేక మంది దేవునికరంగా ఉండడానికే. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంది మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా. దేవుని నీతి, ఆయన రక్షణ, ఆయన మహిమ. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సందేశం ద్వారా మా ప్రియులు అనేక మంది మీరు తాకినందుకు, స్పృశించినందుకు నీకు వందనాలు. నిజమే ప్రభువా, నీ మహిమ లేకపోతే మేము ఒట్టివారమే. నీ రక్షణ, నీ నీతి మాకు సమీపంగా ఉంచావు కనుక నీకు వందనాలు. ఇందులో నీ ప్రేమ కనబడుతుంది, నీ కృప మా జీవితాల్లో హెచ్చుగా ఉంది కనుక నీకు వందనాలు. ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ప్రత్యేకంగా దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. సమృద్ధైన జీవాన్ని వారి జీవితంలో కుమ్మరించండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.